వెల్కమ్ టు విఆర్ఎస్ ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసి 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తీసుకొచ్చాను. ఎక్కడో కాదండి, నార్సింగ్ నుంచి వెరీ క్లోజ్ అప్పా జంక్షన్ అని వస్తుంది. అప్పా జంక్షన్ నుంచి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. టువర్డ్స్ గచ్చిబౌలి నుంచి వస్తే అప్పా జంక్షన్ సర్కిల్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సన్నేత హిల్స్ అని వస్తుందండి. అంటే 60 ఫీట్ రోడ్ వస్తుంది. 60 ఫీట్ రోడ్లో కొంచెం ముందుకెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ అప్పర్ జంక్షన్. ఇది పోలీస్ అకాడమీ బ్యాక్ సైడ్ వస్తుందండి ప్రాజెక్ట్ మనకి. వచ్చేసి మనకి HMDA ప్రాజెక్ట్ అండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు వచ్చేసి మనము 2 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేసామండి. ఈచ్ వన్ బ్లాక్ వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్గా వచ్చేసి మనకి 20 ఫ్లాట్స్ అండి 2 బ్లాక్స్లో వచ్చేసి. ఈచ్ వన్ బ్లాక్ 10 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఈ 20 ఫ్లాట్స్ ఓవరాల్ కూడా మనకి 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి 2025 SFT అండ్ 2030 SFT అండి. మీరు చూస్తున్నది వచ్చేసి బిల్డింగ్ ఎలివేషన్ అండి. ఆల్మోస్ట్ A బ్లాక్ అయిపోయిందండి. B బ్లాక్ వచ్చేసి 1 monthలో హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం మనం. ప్రీమియం క్వాలిటీ అండ్ గుడ్ వెంటిలేషన్ ఉంటుందండి మనకి. HMDA కాబట్టి మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ అండ్ బ్లాక్ టు బ్లాక్ కూడా సెట్ బ్యాక్స్ అనేది ఎక్కువ ఉంటున్నాయి. దానివల్ల మీకు మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది ఫ్లాట్లో. మనకి ఇందులో ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాజెక్ట్లో. మీకు 1 కార్ పార్కింగ్ అండ్ 1 బైక్ పార్కింగ్ వస్తుంది. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది. 100% వాస్తు కట్టామండి మనం ప్రాజెక్ట్. ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము అండ్ CC కెమెరాస్. వచ్చేసి మీరు చూసిన 2030 SFT అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఉంటాయండి మనకి. వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఫ్లాట్ ఎంట్రన్స్. హాల్ అది. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఉంటుంది. వచ్చేసి కిచెన్ అండి. ఈచ్ వన్ ఫ్లాట్కి వచ్చేసి 3 సైడ్ ఓపెన్ ఉంటుందండి. వాష్ ఏరియా అండి. కిచెన్ నుంచి ఎంట్రీ ఉంటుంది మనకి వాష్ ఏరియాకి. గుడ్ వెంటిలేషన్ ఉంటుందండి ఫ్లాట్లో వచ్చేసి మనకి. ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తామండి. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. డైనింగ్ నుంచి ఎంట్రీ ఉంటుంది మనకి. రోడ్ సైడ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి నియర్ బై మనకి హైరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి. లేఅవుట్ కూడా చాలా బాగుంటుంది మనకి. అన్ని 40 ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి అందులో అండ్ 60 ఫీట్ 100 ఫీట్ కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి మనకి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సర్వీస్ రోడ్ ఉంది కాబట్టి మనకి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి మనం. ఓవరాల్ సిటీ ఎక్కడికి వెళ్ళాలన్నా వెరీ క్లోజ్ టు మెయిన్ రోడ్ అండి. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్ టాయిలెట్ ఉంటుంది. 2 విండోస్ ఇచ్చామండి మాస్టర్ బెడ్రూమ్లో మనం. అటాచ్ టాయిలెట్ అండి ఇది. వెంటిలేషన్ ఫుల్గా ఉంటుందండి మన ఫ్లాట్.
నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్కి కామన్ టాయిలెట్ ఇచ్చాం మనం. వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ విత్ సింగిల్ విండో ఇచ్చామండి. ఇందులో మనకి వెంటిలేషన్ సరిపోతుంది, బాగుంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్ టాయిలెట్ అండ్ అటాచ్ బాల్కనీ ఉంటుందండి. వచ్చేసి అటాచ్ టాయిలెట్. వచ్చేసి బాల్కనీ అండి. ఇక ముందు కనిపిస్తున్నది పోలీస్ అకాడమీ అండి, వెరీ క్లోజ్ టు పోలీస్ అకాడమీ. పోలీస్ అకాడమీ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది మన ప్రాజెక్ట్. ఇందులో పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేసామండి. స్పేషియస్గా ఉంటుంది పూజ రూమ్. మనకు డైనింగ్ నుంచి హాల్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఫీజిబుల్గా పూజ చేసుకోవచ్చు అండి. వెరీ కన్జెస్టెడ్ అయితే ఏముండదు మనకి. వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అండి, ప్రాజెక్ట్ ఎలివేషన్ మీద వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి. అవుట్ సైడ్ వ్యూ కూడా మనకి ఎలివేషన్ కూడా మనకి బాల్కనీలో గ్లాస్ పెట్టాము. అండ్ ఓవరాల్ ఎలివేషన్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది మనకి. థ్యాంక్ యూ ఫర్